ఢిల్లీలో పేలుడు కేసులో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. కొత్తగా ఇద్దరు డాక్టర్లు. ఈ డాక్టర్ల షహీన్ అనేటటువంటి ఒక వ్యక్తితో పాటుగా ఇంకొక వ్యక్తి పేరు బయట పెట్టలేదు. అరెస్ట్ అయ్యారు. 15 మంది డాక్టర్లు అజ్ఞాతంలోకి వెళ్తే, అందులో ఇద్దరు డాక్టర్లు. వీళ్ళు కూడా సరిహద్దులకు వెళ్తుండగా, వాస్తవంగా ఈ వ్యవహారంలో తేలుతోంది ఏంటంటే, ఒకడు ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి ఎవరైతే ఉందో అమ్మాయి ఏమో దుబాయ్ వెళ్ళాలనుకుంది. అంటే ఈ డాక్టర్లందరూ ఈ దేశంలో అల్లకల్లోలం సృష్టించి పేల్చేసేసి ఆ పైన ముస్లిం దేశాలకు వలస వెళ్ళిపోవాలనుకున్నారు. ఇది అసలు కీలకమైనటువంటి అంశం. దానికి తగిన ఏర్పాట్లు టర్కీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు చూసుకుంటారనమాట. అంటే ఎంత పెద్ద స్కెచ్ వేశారు అన్నటువంటిది అర్థమవుతుంది. ఇప్పుడు ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ వస్తుంటే టర్కీ ఇప్పుడు మాకేం సంబంధం లేదని చెప్పింది బాగానే ఉంది. ఎవరైతే ఇక్కడి నుంచి వెళ్ళిన డాక్టర్లు అక్కడ ఎవరిని కలిసారో దానికి దర్యాప్తుకు సహకరించి వాళ్ళ వివరాలు, వాళ్ళ అడ్రస్లు, వాళ్ళ జాతకాలు వాళ్ళని మనకు అప్పచెప్తుందా? చెప్పదు. అక్కడ ఉగ్రవాదం అనేది తప్పు కాదు. ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీయడం తప్పు కాదు. అన్ని మతస్థుల్ని చంపడం తప్పు కాదు. అది టర్కీ వాళ్ళ నైజం. వాడు ఖలీఫా రాజ్యానికి ఖలీఫా అవ్వాలని కదా ఆ టర్కీకి సంబంధించిన ఎర్డోగన్ భావించేటటువంటిది. కాబట్టి పాకిస్తాన్ నుంచి ఇప్పుడు టర్కీకి వలస వెళ్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ అయితే ఏ క్షణంలోనైనా మనం లేపేస్తామన్నది అర్థమైంది. ఎక్కడున్నా లేపుతామని అర్థమైంది. టర్కీ దానికంటే కొంచెం పవర్ఫుల్ అన్నటువంటిది. ఎందుకంటే దూరంగా ఉంటుంది మనకి. కాబట్టి అన్నటువంటి రూట్లో ఇప్పుడు తీవ్రవాద సంస్థల హెడ్ క్వార్టర్స్ టర్కీ, ఇక్కడ నామకే వాస్తే ఉంటున్నట్టున్నారు.